ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ప్రజెంట్ అయితే నడుస్తుంది. పోస్టులు లేవు, ఎందుకు అప్లై చేసుకోవాలని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. ఈసారి పోటీ భారీగా ఉంటుందా అనే దానిపైన చూద్దాము. జరిగేది ఇదే అండి. నేను పూర్తి వివరాలు వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మీకు అక్కడ కూడా అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. కోర్టు జాబ్ ఉద్యోగాలకు, డిఎస్సి ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయ్యే ఏపీపీఎస్సీ ఉద్యోగాల కోసం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ సంబంధించి మన టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి పీడిఎఫ్ అయితే తీసుకురావడం జరిగింది. శాంపుల్ పీడిఎఫ్ ఉంది టీజీ అకాడమీ యాప్లోనే. కావాల్సిన వాళ్ళు టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కేవలం 69 రూపీస్కే మీకు అయితే అందిస్తున్నాము. సో టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని శాంపుల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఇదే కాకుండా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ సిలబస్ కోర్సు అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఉంది. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అడుగుతున్న డౌటు, పోస్టులు లేవు, ఎందుకు అప్లై చేసుకోవాలి? మనకు టోటల్ పోస్టులు చూసుకుంటే 1620 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. 1620 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. జిల్లాలో మనకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు 20 ఉద్యోగాలు 30 ఉద్యోగాలు రిలీజ్ అవుతేనే దాదాపుగా వేలల్లో అప్లికేషన్స్ వస్తున్నాయి. సో చాలామంది అభ్యర్థులు పోస్టులు లేవు అనుకుంటున్నారు. ఎందుకు లేవండి పోస్టులు? 1620 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అందులో ఆఫీస్ సబార్డినేట్ 651, జూనియర్ అసిస్టెంట్ 230, కాపీయిస్ట్ 193, ప్రాసెస్ సర్వర్ 164, టైపిస్ట్ 162, స్టెనోగ్రాఫర్ 80 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ 56 పోస్టులు, ఎగ్జామినర్ 32 పోస్టులు, డ్రైవర్ 28 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ 24 పోస్టులు అయితే ఉండడం జరిగింది. పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక్క పోస్టు రిలీజ్ అయినా కూడా చాలు అని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తుంటారు. వాళ్లకు పోస్టులు లేవు అనే సందేహమే రావు. ఎందుకంటే ఇక్కడ 1620 పోస్టులు కనిపిస్తున్నాయి. సో అదే మనము జిల్లాల వారీగా, క్యాస్ట్ల వారీగా వెళ్ళిపోతే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి ఇంకో డౌట్ అయితే ఉంటుంది అభ్యర్థులకు. సో ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే, సో ఓసీ కేటగిరీలో ఉండే ఉద్యోగాలకి, ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలకి అందరూ ఎలిజిబుల్ అండి. ఆ జిల్లాలో ఉండే అందరు అభ్యర్థులు ఎలిజిబుల్. కొంతమంది అభ్యర్థులు సో బీసీసీకి, బీసీఈకి కొన్ని పోస్టులు లేవు కదా, ఎస్సీకి పోస్టులు లేవు కదా, ఎస్టీకి లేవు కదా, మేము ఎందుకు అప్లై చేసుకోవాలి? ఆ జిల్లాకు సంబంధించి వేస్ట్ కదా, మనం అప్లై చేసి కూడా అప్లికేషన్ ఫీజు వేస్ట్ కదా, సో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఓపెన్ కేటగిరీ ఉండే పోస్టులు అందరూ ఎలిజిబుల్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓపెన్ కేటగిరీ పోస్టులు ఉన్నా కూడా అప్లై చేసుకొని గట్టిగా చదవండి, ట్రై చేయండి, ఖచ్చితంగా ఉద్యోగం అయితే సాధించవచ్చు. ఓకే, నేను డిగ్రీయో బీటెక్కో చేశాను. సో నాకు ఇక్కడ ఆఫీస్ సబార్డినేటు, ఈ ప్రాసెస్ సర్వరు ఇలాంటి కొన్ని పోస్టులకు సంబంధించి నేను ఇనెలిజిబుల్ కదా, సో నేను ఓన్లీ డిగ్రీ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి కదా అని ఉంటుంది. అవునండి, మీరు అడుగుతున్నది నిజమే. సో ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ అయ్యింటే మీరు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు, కానీ మీరు డిగ్రీ చదివింటే మాత్రం ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే లేదు. ప్రాసెస్ సర్వర్కి మాత్రం అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి కేవలం ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ 7th 10th వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. మిగతా పోస్టులు అన్నిటికీ కూడా మీరు డిగ్రీ చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు, బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు డిగ్రీ చేసింటే జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. కాపీయిస్ట్కి సంబంధించి అప్లై చేయాలంటే అక్కడ మాత్రం మనకు టెక్నికల్కి సంబంధించిన ఏదైతే హయ్యరు లోయర్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి. టైపిస్ట్కి కూడా హయ్యరు లోయర్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి. స్టెనోగ్రాఫర్కి కూడా మనకు షార్ట్ హ్యాండ్ అయితే తెలిసి ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు. డిగ్రీ కానీ బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినర్కి సంబంధించి మనము అప్లై అయితే చేసుకోవచ్చు, ఏమీ అయితే ప్రాబ్లం అయితే లేదు. రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ప్రాబ్లం లేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులు అన్నిటికీ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కేవలం 10th మాత్రమే చదువుకున్నాము, ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసుకోవచ్చు, ప్రాసెస్ సర్వర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మీరు దానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అడుగుతున్న డౌట్ ఏంటంటే, ఈసారి పోటీ భారీగా ఉంటుందా? ఈసారి పోటీ ఉండదండి, అంత భారీగా ఏమీ ఉండదు. ఎందుకు అంటే చాలామంది తక్కువ పోస్టులు ఉన్నాయి, జిల్లాల్లో తక్కువ పోస్టులు ఉన్నాయని చూసి చాలామంది అప్లై అయితే చేయట్లేదు. ఫీజు కూడా మనకు ఒక్కో పోస్టుకి 800 రూపాయలు ఉంది. ఫీజు అనేది చాలా ఎక్కువ ఉంది. ఓసీ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీకి మాత్రం 400 రూపాయల ఫీజు అయితే ఉంది. సో ఈ ఫీజు కూడా ఎక్కువ ఉండే కారణంగా చాలా తక్కువ మంది అప్లై అయితే చేసుకుంటారు. ఆ ఒక్క రీజన్ మాత్రమే కాదండి. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ 16,000కు సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఈ డిఎస్సి అభ్యర్థులు ఒక్కరు కూడా ఈ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేయరు. మెయిన్ మనకు పోటీ వచ్చేది మాత్రం ఈ డిఎస్సి అభ్యర్థులే. చాలా రోజులుగా చాలా నోటిఫికేషన్స్కి వీళ్ళే పోటీ వస్తున్నారు. సో ఆ పోటీ కూడా ప్రజెంట్ తగ్గిపోతుంది. సో ప్రజెంట్ ఆ పోటీ కూడా ఉండదు.
నెక్స్ట్ చూసుకుంటే కొంతమంది గ్రూప్ 2కి రీసెంట్గా సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళకి సంబంధించిన ప్రాసెస్ అయితే నడుస్తోంది. సో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రజెంట్ ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి జూన్ 1వ తేదీ మెయిన్స్ ఎగ్జామ్ నడుస్తోంది. దాదాపుగా 30,000 మంది అభ్యర్థులు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. 38,000 మంది అభ్యర్థులు. సో వాళ్ళు కూడా ఈ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం అయితే లేదు. అనుకున్న స్థాయిలో కోర్టు ఉద్యోగాలకు సంబంధించి గతంలో చేసిన అప్లికేషన్స్ ప్రజెంట్ ఉండవు. కాబట్టి అభ్యర్థులు అప్లై చేసుకోండి. ఎవరైతే ఉద్యోగం లేదు, మేము గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనుకుంటున్నాము, ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము అనే వారికి మంచి అవకాశం, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో అప్లై చేసిన దాంట్లో 10% కూడా ప్రిపేర్ అవ్వట్లేదండి అభ్యర్థులు. కాబట్టి ఆ 10%లో మీరు ఉండడానికి ట్రై చేశారంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మనకు అప్లికేషన్స్ 5 లక్షలు వచ్చినా కూడా 50,000 మంది కూడా మనకు సరిగ్గా ప్రిపరేషన్లో ఉండట్లేదు. సో మీరు ప్రిపరేషన్లో ఉండండి, ఖచ్చితంగా ఉద్యోగం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే కోర్టు ఉద్యోగాలు అంత సులువుగా ఏమీ ఉండవండి. జాబ్ వచ్చిన తర్వాత మనకు వర్క్ ఎక్కువగానే ఉంటుంది. సో ఆ వర్క్ ప్రెషర్ చూసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవట్లేదు. కొంచెం వర్క్ అయితే హెవీగానే ఉంటుంది. గవర్నమెంట్ హాలిడేస్ అన్నీ హాలిడేస్గానే ఉంటాయి, కానీ వర్క్ అయితే ఎక్కువగానే ఉంటుంది. దానివల్ల కూడా కొంతమంది అభ్యర్థులు ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ అప్లై చేసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపట్లేదు. కాబట్టి ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగము మాకు సాధించాలని ఉంది, చాలా రోజులుగా ప్రిపేర్ అవుతున్నాము, ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతాము. సో నోటిఫికేషన్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక 2 మంత్స్ టైం ఉంది కదా, ఈ టైంలో మేము ప్రిపరేషన్ చేస్తాము అనే అభ్యర్థులకు మాత్రం మంచి అవకాశం. మీరు ఎటువంటి టైము వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్లో ఉండండి, ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే సాధించవచ్చు. సో ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ అండి. మీరు ఇంకో విషయం ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది, చాలామంది మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ జిల్లాకు సంబంధించి పోటీ పెరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఏం చేస్తారంటే కొంతమంది మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తారు. పోస్టులు లేవు, ప్రిపరేషన్ అయ్యి వేస్ట్, ఉద్యోగం కష్టంగా ఉంటుంది, ఇలా చాలా విధాలుగా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగం సాధించాలి, నేను ఈ కోర్టు ఉద్యోగాలు కొట్టాలి అని చెప్పి మైండ్లో ఉంటే ఎవరి మాట వినకుండా గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీరు ఉద్యోగం అయితే సాధిస్తారు. అభ్యర్థులు ఎప్పుడైనా రియలైజ్ అయ్యి సో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అవ్వండి. కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అంత సమయం ఇవ్వరండి. అప్లై డేట్ మనకు జూన్ 2వ తేదీ వరకు ఉంది. అప్లై అయిపోయిన తర్వాత మనకు వెంటనే ఎగ్జామినేషన్ సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తారు, హాల్ టికెట్స్ వచ్చేస్తాయి, ఎగ్జామ్స్ అన్నీ కూడా వితిన్ 2 మంత్స్లో కంప్లీట్ చేస్తారు, ప్రాసెస్ మొత్తం కూడా వితిన్ 2 మంత్స్లో కంప్లీట్ చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుండే ప్రిపరేషన్లో ఉండండి. మన టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి కోర్స్ ఉంది. సో మీకు కోర్సు కోసమే నేను ఏమి ఈ విషయాలు అయితే చెప్పట్లేదు. మీరు ఎక్కడైనా కోర్స్ తీసుకోండి, ఎక్కడైనా బుక్కులు తీసుకోండి, బట్ ప్రిపరేషన్లో ఉండండి. మన టీజీ అకాడమీ యాప్లో కూడా మీకు కోర్స్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో మీకు ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో విత్ 10 years ఎక్స్పీరియన్స్తో మీకైతే చెప్తున్నానండి. ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్గా మీకు చెప్తున్నాను, గట్టిగా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఉద్యోగం అయితే సాధించవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వాటికి సంబంధించిన రిప్లై అయితే ఇస్తాను. సో మీ దగ్గర ఏదైతే డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే ప్రజెంట్ అప్లోడ్ చేసి అప్లై చేయండి. ఒకవేళ లేకపోతే ఏం చేయాలంటే, లేకపోయినా కూడా ఏదైనా జిరాక్స్ కాపీ పెట్టి అప్లై అయితే చేయండి. హాల్ టికెట్ వస్తుంది, ఎగ్జామ్ రాయొచ్చు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అయితే ఉండాలండి. సో అవి ఉండేటట్టు అయితే చూసుకోండి. చాలామంది అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవు, నాన్ క్రిమి లేయర్ లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, సో ఈ కారణాలతో కూడా అప్లై చేసుకోవడానికి కొంత వెనకడుగు అయితే వేస్తున్నారు. సో అభ్యర్థులు అయితే చూసుకోండి. మనకు హాల్ టికెట్ అయితే పెద్ద కష్టమేం కాదు, వచ్చేస్తుంది. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం మాత్రం డాక్యుమెంట్ ఉండేటట్టయితే చూసుకోండి. ఇది అప్డేట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.